పూజారి గారు అర్చన చేయండి. శీఘ్రమేవో విడాకుల రద్దు ప్రాప్తిరస్తు. మేము ఇంకా విడాకులకి అప్లై చేయలేదే. చేస్తారేమోనని ఆశతో చెప్పిన. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఏమైంది పూజారి గారు? కొబ్బరికాయ చెడిపోయింది. అప్పు సెకన ఏమన్నా జరుగుతుందా? మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతున్నదే? 2 సంవత్సరాలు అయిపోతున్నది పూజారి గారు. మరి అపశకునం జరిగిపోయినది కదా, ఇంక జరగదులే. అయినా నేను ఈ కొబ్బరికాయలు నమ్మను గురుగారు. ఎందుకు నమ్మవా? పెళ్లి కాకముందు పెళ్లి అవ్వాలని కొబ్బరికాయ కుడితే దాంట్లో పువ్వు వచ్చింది. అందరూ నీకు మంచి అమ్మాయితో పెళ్లి అవుతుందన్నారు. చివరికి చూస్తే ఈ ఫలత అయింది. అప్పటి నుంచి నాకు ఈ కొబ్బరికాయల మీద నమ్మకం పుట్టింది. మరి అదే పప్పులో కాలేయడం అంటే రెండో పెళ్లి మంచి అమ్మాయితో జరుగుతుందేమా? హుసైనా బంగారు పిల్లవా, కుంభమేళకు పోయిదానికి అన్ని ఏర్పాట్లు చేసాయినా. రేపే ప్రయాణం. రేపు సండే హాలిడే కదండి. హాలిడే మనకి, ట్రైన్లకి కుంభమేళకు కాదు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా 45 రోజులు జరుగుతుంది కుంభమేళ. అవునా? సరే 2 రోజుల తర్వాత వెళ్దామండి. ఎందుకా? ఆన్లైన్ లో జీన్స్ ప్యాంట్ ఆర్డర్ పెట్టినాను, వచ్చింది వేసుకుని వస్తానండి. కుంభమేళకి జీన్స్ ప్యాంటు పళ్ళు రాలిపోతాయి. పవిత్ర స్థలానికి ఎట్టబోవాలో తెలీదా? సారీ అండి, అక్కడికి సాధువులు చాలా మంది వస్తారు కదా, కసాయి రంగు చీర కట్టుకొస్తానండి. ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు, కానీ దానికి మ్యాచింగ్ కమ్మలు లేవా? మన కుంభమేళకి పోతున్నది కుటుంబ సమేతంగా పిక్నిక్ కాదు. నైనా నేను వస్తాను నైనా కుంభమేళకా. అది నా బిడ్డను చూసి నేర్చుకోయా. భక్తి అంటే ఎట్టుండాలా? భక్తి కదా నైనా, అక్కడ రుద్రాక్షలు అమ్మే మొనాలిసా అమ్మాయితో ఫోటో దిగేదానికి. కుంభమేళ అంటే కామెడీగా ఉంది మీకా? మనలాంటి కుటుంబాల్ని కాదనుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాల్ని వదులుకుని, చివరికి వాళ్ళని వాళ్ళే వద్దనుకుని, గడ్డగట్టే చలిలో శరీరం కుసించుకుపోయేలా తపస్సు చేసి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహాన్ని పొందిన సాధువులు వచ్చే ప్రదేశం కుంభమేళ. అక్కడికి ఎలా రావాలో తెలీదా? తిండి లేక సంవత్సరాల తరబడి శరీరాన్ని కాదనుకుని తపస్సు చేసి నాది నీది అనే భావన లేని నాగ సాధువులు వచ్చే ప్రదేశం అది. ఎంత భక్తితో వెళ్ళాలో తెలీదా? 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇది. అలాంటి కుంభమేళకి ఎలా వెళ్ళాలో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందండి. ఎలా వెళ్ళాలి? సాంప్రదాయ దుస్తుల్లో భక్తితో వెళ్ళాలి. మీ పేరు? మేనక. మేక? మేక కాదు, మేనక. మేకే బాగుంటది నీకు. ఏంటా? అదే వయస్సు 22. ఏంటా? ముసిలెంటికి వచ్చి ముందరకు పడుతున్నాయి, నీకేం 22? అది పాల నరుపు. బాల నరుపా? చిన్న వయసులోనే ఎంటుకలు తెల్లబడడం అంటారు. అయితే వయసు 22 అంటావు. అవును. సరే నీ ఇష్టం. నేను ఇప్పుడు వేయబోయే ఇంజెక్షన్ హెవీ డోస్ ఉండేది, దానికి ముసలోళ్ళు తట్టుకోలేరు, సస్తారు. అయితే 30 రాసుకో. పక్కని 10 ఏళ్ళు పెంచినావు. సర్లే, ట్రీట్మెంట్ చేసి కానీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మంచికే చెప్తున్నాను. మర్యాదకి నిజం వయసు చెప్పేయి, మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది. యాంద్రుడి భయపెట్టేస్తున్నాడా? 40 రాసుకో. మళ్ళీ 10 ఏళ్ళు పెరిగింది. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇక ఆలోచించేది ఎంతలే, సావనైనా సస్తంగా ఇంకో 1 సంవత్సరం కూడా పెంచను. ఈ ప్రపంచంలో ఏమేమో కనిపెడుతున్నారు. ఆర్డర్ వయసు అడగకుండా చేసే ట్రీట్మెంట్ కనిపెట్టి చావండి. రేపే మనం ట్రెక్కింగ్ కి బాబోయేది, గుర్తుందా? ఎందుకు గుర్తులేదా? తలుచుకుంటా ఉంటేనే ఎగ్జైట్మెంట్ ఉన్నది. ఎగ్జైట్మెంట్ ఉంటే బాధలే, డబ్బులు తేకుండా ఎగ్గొట్టేసేనే బాధ. రేపు మనం ఎక్కపోయేది కొండ ప్రాంతం, అంటే ఎక్కువ ఎనర్జీ కావాలా. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే పండ్లు, టక్కన కూడా చెడిపోయేవి తేకూడదు. బాగా తలసూపు ఫ్రెష్ ఉండే పండ్లు తేవాలా. సరే మావా. నువ్వు ఎనర్జీ ఫుడ్ చెడిపోకుండా ఎక్కువ రోజులు వచ్చేది. గాట్ ఇట్? చాలా కష్టం కూడా రబ్బా. అవును రబ్బా. ఇంకా ఎనర్జీ కావాలా, ఫ్రెష్ పండ్లు తినాల్సిందే. మచా పండ్లి ఏంది మావా? చింతపండ. నెల తరబడి ఫ్రిడ్జ్ కొట్టుంది మావా, దానికి పురుగులు ముందు కూడా కొట్టరు. చింతపండు కూడా పండేనా? రై నువ్వేం తెచ్చినావు? ఇట ఓడ్లాగది నేను మంది సంవత్సరమైంది చెడిపోదు. మీతో కూడా ట్రెక్కింగ్ కూర్చొని చూడు, నాది బుద్ధి తక్కువ పని.